అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇది పాత సామెత. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ సామెత కాస్త మారిపోయింది. అత్త సొమ్ము ఎట్లయితే అల్లుడు దానం చేసినాడో ప్రజల యొక్క సొమ్మును పాలకులు దానం చేస్తున్నారు. ఈ భారతదేశ చరిత్రలోనే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవలంబిస్తున్నటువంటి విధానాన్ని భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అవలంబించాలి. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను భూములను ఆయన ఇష్టానుసారం ఆయన పిత్రార్జితమైనట్టో ఆయన స్వార్జితమైనట్టో ఇష్టం వచ్చినట్టు తన కుటుంబ సభ్యులకు బంధువులకు అనునీయులకు తర్వాత 100 కోట్ల రూపాయలు లంచం తీసుకొని కట్టబెట్టడం. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా పట్టించుకోవడంలే. తిరిగి మళ్ళీ ఎన్నికల్లో నేను గెలవాలన్నా గెలవకూడదు అనేది కూడా ఆయన పట్టించుకోలే. ఇదే చివరి అవకాశం అనుకున్నాడు. దొరికినట్టు దోచుకోవాలనుకున్నాడు. దీపం ఉండగానే ఇల్లు సక్కబెట్టుకోవాలనుకున్నాడు. సక్కబెట్టుకుంటున్నాడు. అసలుకి ఈరోజు అన్యాయం అయితే 5,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆస్తి విశాఖపట్నంలో 5,000 కోట్లు, 54 ఎకరాల 79 సెంట్లు, 54 ఎకరాల 79 సెంట్ల స్థలాన్ని లోకేష్ తోడల్లుడు అంటే బాలకృష్ణ గారి చిన్నల్లుడు భరత్ ఎంపీ, ఆయన గారి గీతం వర్సిటీకి విశ్వవిద్యాలయానికి ఈ 54 ఎకరాల 79 సెంట్లను కట్టబెట్టేదానికి రంగం సిద్ధం. దీని విలువ ఎంత అని చూస్తే ఎకరం 100 కోట్లు. 5,000 కోట్ల నుంచి 5,500 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ స్థలాన్ని ఊరికిచ్చేస్తున్నాడు. ఈ నెల 30 తారీఖున విశాఖ కార్పొరేషన్లో కౌన్సిల్లో మీటింగ్కు అజెండాకు తెచ్చినారు. ఇదివరకే 22A ఉండే నిషేధిత జాబితాలో ఉండే ఈ భూములను నిషేధిత జాబితాలోంచి తొలగించినాడు. మార్టిగేజ్ చేసి బ్యాంకులలో రుణాలు ఇప్పించేదానికి అనుమతులు ఇచ్చినాడు. ఎవరి సొమ్ము ఎవరిస్తున్నారని అడుగుతున్నా ముఖ్యమంత్రిని మేము. ఇది మీ అబ్బగారి సొమ్మ ఏమన్నా, మీ నాయనగారి సొమ్మ ఏమన్నా? ఇది నీకు అంత మోజు ఉండి అంత ఇవ్వాలనుకుంటే నీ హెరిటేజ్ కంపెనీ నువ్వు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను కట్టబెట్టు. ఈరోజు గీతం కన్యావు, నిన్న లూలు అంటావు, మొన్న ఇంకొకటి అంటావు, రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇస్తావు. ఆ లూలు మీద అంత లవ్ ఏమో మాకు అర్థం కావడంలే. ఏమంత లవ్ లూలు మీద? 1,100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను 99 పైసలకు నువ్వు విక్రయమా? అది కూడా లీజు కూడా కాదు, విక్రయమే. ఎక్కడైనా ఒక పరిశ్రమను స్థాపించాలంటే ఏ ప్రభుత్వమైనా కానీ అమ్మడానికి, పూర్తిగా వాళ్ళకి విక్రయించడానికి అవకాశం లేదు. కారణం జీవో నెంబర్ 571 స్పష్టంగా చెప్తా ఉంది. జీవో నెంబర్ 571 ప్రకారము ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను భూములను ప్రైవేటు సంస్థలకు అమ్మడానికి అప్పజెప్పడానికి అవకాశం లేదు. దీనిపైన సుప్రీంకోర్టు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. కోర్టులంటే భయం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, ప్రజలంటే నీకు ఏమాత్రమే కానీ స్ఫురణే లేదు. ప్రజలను గాలికి వదిలేసినావు, ప్రజాస్వామ్య విలువలను పాతరేసినావు, న్యాయస్థానాలను పట్టించుకోవడంలే. నీ ఇష్టానుసారం నీవు నీ కొడుకు, ఇంకా నీ కొడుకు అయితే ధన పిశాచి, రక్త పిశాచి. నేను చెప్తాను కదా స్పష్టంగా, ధనం సంపాదించాలనే యావదప్ప వారి ప్రత్యర్థులైన రాజకీయ వ్యక్తులను రాసి రంపాన పెట్టాలనే షాడిజం తప్ప మరొకటి లేనే లేదు నీ కొడుకు. ధన పిశాచి, రక్త పిశాచి. మమ్మల్ని బాధించి సంతోషపడడం, ప్రజల యొక్క ఆస్తులను కొట్టేసి డబ్బు సంపాదించుకోవడం, ఈ రెండు తప్ప ఏమీ లేదు. నిస్సిగ్గుగా చెప్తున్నాడు నీ కుమారుడు మొన్న లోకేష్ బాబు. ఇస్తా, ఏం నా ఇష్టం, ఇస్తా, 99 పైసలకు లీజుకి ఇస్తా. ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు భూములను మీరు దారాదత్తం చేస్తున్నారు కదా అంటే ఇస్తా, ఏం నా ఇష్టం. ఏవి అహంకారం? రాష్ట్రంలో ఉండే ప్రజాస్వామ్య బాధులంతా కూడా నువ్వు ఇచ్చిన దానికంటే కూడా
ఏమిస్తా అని నువ్వు మాట్లాడిన అహంకారపూరితమైన మాటకు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తున్నారు. మీ అబ్బ సొమ్మ ఇవ్వడానికి అంటున్నారు. ఏమింత అహంకారం నీకు, అధికారం చూసుకొని అంటున్నారు. ఈ అధికారం శాశ్వతమా? నువ్వు 2 సంవత్సరాలు ఉంటే పోతుంది అధికారం. ఇవ్వడానికి ఎవరి కోసం ఇస్తావు? మీ నాయన సంపాదించిన హెరిటేజ్ కంపెనీని అయితే ఇస్తా, నా ఇష్టమను. మా ఆస్తి ఎట్లా ఇస్తావయ్యా నువ్వు 99 పైసలకు? మళ్ళీ దానికి ఒక అబద్ధం. 500 ఫార్చ్యూన్లో ఉండే సంస్థలకు ఇస్తా అంటావు. అన్నీ మేము చూసినాం, గూగుల్లో పోయి సెర్చ్ చేసినాం. నువ్వు ఏ లూలు కంపెనీకి, ఏ ఆర్టీ కంపెనీకి, ఏ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చినావో ఇవన్నీ కూడా నువ్వు చెప్పినట్టు 500 ఫార్చ్యూన్లో లేవు. అంటే పరిశ్రమలను స్థాపించడానికి ఏ ప్రొసీజర్ అయితే ఉందో 500 ఫార్చ్యూన్ అంటే కనుక ఇదిగో ఈ పరిశ్రమలన్నీ కూడా శక్తివంతమైనటి పరిశ్రమలను స్థాపించడానికి కావలసినటువంటి ఆర్థిక మిగతా శక్తులు ఉన్నాయి, ఉపాధి ఉద్యోగ కల్పనను కల్పించడానికి కావాల్సిన శక్తి ఉందని చెప్పి ఒక లిస్ట్ అవుట్ చేస్తుంది కంపెనీలను, పరిశ్రమ సంస్థలను. ఆ సంస్థలు ఏదైతే 500 ఫార్చ్యూన్లో ఉంటాయో అవి కొద్దిగా నమ్మబలికినేటి. నువ్వు ఇచ్చిన లూలు, లాలు, బాలు ఇవన్నీ కూడా 500 ఫార్చ్యూన్లో లేవు. అంటే ఎన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు, ఎన్ని బోగస్, వాళ్ళతో మీరు 100 కోట్ల రూపాయల డబ్బులు కొట్టేసి వాళ్ళ కట్టబెట్టే ప్రయత్నం. మీ దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి వాడు విక్రయం చేస్తున్నావు, రేపొద్దున వాడు సంస్థ పెట్టడు. ఆ సంస్థ రేపొద్దున పరిశ్రమ పెట్టదు. ఎవరు దీనికి సమాధానం చెప్పాలా? పరిశ్రమ పెట్టలేదు కాబట్టి నా భూమి నాకు అని అడగడానికి కూడా నువ్వు అవకాశం లేకుండా వానికి కట్టబెడతావు నువ్వు. అందుకే ఈ తప్పు. ఒకవేళ ఏ సంస్థకైనా నువ్వు ఇవ్వాలనుకుంటే నమ్మదగినటువంటి సంస్థకు ఇవ్వాల. అది కూడా విక్రయం చేసే అధికారం లేదు, లీజుకి ఇచ్చే అధికారం ఉంది. లీజులో కూడా కండిషన్ పొందుపరచాల. నువ్వు చెప్పిన పరిశ్రమను స్థాపిస్తేనే, నువ్వు చెప్పిన మేరకు ఉద్యోగ ఉపాధి కల్పనలు కల్పించగలిగితేనే ఈ కండిషన్ నీకు వర్తిస్తుంది. ఈ భూమిలో నువ్వు వ్యాపారం చేయడానికి ఓకే. ఒకవేళ నువ్వు మాకు మాట చెప్పి రేపొద్దున మా భూమిని తీసుకొని వ్యాపారం చేయకపోతే, ఇక్కడ ఆ పరిశ్రమను స్థాపించకపోతే నీ సొమ్ము నీ కాడ ఉంటుంది, మా సొమ్ము మా కాడ ఉంటుంది అనే దానికి ఉంటుంది. అట్లా కాకుండా ఈరోజు విక్రయమే చేస్తావా? నీ ఇష్టానుసారం అయిపోయింది. ఎన్నికల కంటే ముందు ఈ పెదమని చెప్పిన మాట ఏంది ప్రజలారా? ప్రజలను అడుగుతా ఉన్నా ఈరోజు నేను. ఎన్నికల కంటే ఈ పెదమని చెప్పిన మాట ఏంది? జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి మీకు పంచుతున్నాడు, నేను అప్పులు చేయకుండా సంపద సృష్టించి మీకు పంచుతా అని చెప్పినాడు. కనీసం నువ్వు ఒప్పుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని. అప్పులు చేసి మీకు పంచుతానాడన్నా ఒప్పుకున్నావు, అప్పులు చేసి దాచిపెట్టుకోలే. ఈరోజు మీరు సంపద సృష్టిస్తా అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సంబంధించినటువంటి సంపదను మాయం చేస్తున్నాడు. సంపదను సృష్టించే మాట దేవుడెరుగు, ప్రజల యొక్క సంపదను మాయం చేస్తున్నాడు. ఓం ఫట్ గీతంకు 5,000 కోట్లు, లూలుకు 2,000 కోట్లు, రియల్ ఎస్టేట్కు ఇంకోదానికి 3,000 కోట్లు, ఇంకొక సంస్థకు 900 కోట్లు. ఈ చొప్పున గడిచబోయే 2.5 సంవత్సర కాలం గడిచే తలికి ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ ప్రభుత్వానికి సంబంధించిన విలువైన భూములు ఉండవు, మాయమవుతాయి. ప్రజల ఆస్తులను దారాదత్తం కుటుంబ సభ్యులకు, తన అనునీయులకు, వ్యాపార సంస్థల పేరుతో బినామీ కంపెనీలకు 1,000 కోట్లు సంపాదించే కార్యక్రమం. ఈ లెక్కనైతే చంద్రబాబు నాయుడు ఈ 3 సంవత్సరాలు పదవీకాలం దిగిపోయే లోపల ఈ భూములను అప్పజెప్పిరే అవినీతి కానీ, పోలవరంలో సంపాదించే మోసం చేసే లెక్కలు కానీ, లేకుంటే రాజధాని పేరుతో భూములు కొట్టేసి ఏమి చేయకుండా ఉండే వ్యాపారం కానీ, రాజధాని నిర్మితము, పోలవరం నిర్మితము, భూములు కట్టబెట్టే కార్యక్రమము, ఇసుక, మైను, మద్యము, సారాయి, మరొకటి ఇవన్నీ కలిపితే కనీసం అంటే ఆయన దిగిపోయేదలికి 1,00,000 కోట్ల రూపాయలు వెనకేసుకునేదానికి స్కెచ్ రెడీ. 1,00,000 కోట్లు కనీసం అంటే 1,00,000 కోట్లు సంపాదించుకుంటారు అబ్బా కొడుకులు. ఇదంతా ప్రజల సొమ్ము. చెప్పిన మాటలేంది, నువ్వు చేస్తాండే పనులేంది, ఈ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 100కు 100% ఈరోజు ప్రజల యొక్క ఆస్తులను ఏదైతే నువ్వు 100 కోట్ల రూపాయలు తీసుకొని దారాదత్తం చేసి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల ఆస్తులను నువ్వు దానం చేస్తానావో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా ప్రభుత్వపరమే అవుతాయి, తిరిగి మళ్ళా ప్రభుత్వమే తీసుకుంటుంది. దీని మీద కోర్టులు చెప్పిన, సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం 571 జీవో ప్రకారం
ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను ఆస్తులను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదనే ఈ జీవో ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తిరిగి అన్నీ మళ్ళా ప్రజల ఆస్తులను ప్రజలకే చెందేటట్టు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది. లోకేష్, చంద్రబాబు నాయుడు గారు వీరిరువురు ధన పిశాసులు. డబ్బు సంపాదించడం తప్ప మరొక లోకం లేదు. ఈ 5 సంవత్సరాలు పూర్తి అయ్యేదలికి 1,00,000 కోట్లే వీళ్ళ టార్గెట్.